యాక్సిడెంట్ జరిగితే పిల్లల్ని కూడా కాపాడుకోలేమా అనే డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? విపత్తుల నివారణ కోసం ఏర్పాటైన హైడ్రా ఫెయిల్ అయిందా? ఫైర్ సేఫ్టీకి ఏ ప్రభుత్వం కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, నిన్న పాత బస్తీలో జరిగిన ప్రమాదం చాలా ఘోరం అని చెప్పొచ్చు. అసలు ఏంటి 17 మంది ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి, దీనికి కారణం ఏంటి అనుకోవచ్చు? అంటే రెండు ఇష్యూస్ స్పందన. ఒకటి, ఫైర్ సేఫ్టీ హైదరాబాద్ లాంటి మహానగరంలో, ఎస్పెషల్లీ చార్మినార్ లేకపోతే ఓల్డ్ సిటీ లాంటి ప్లేసెస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మనం 3-4 ఇన్సిడెంట్ చూసాం. ఒకటి కాదు, ఓల్డ్ సిటీలో సికింద్రాబాద్లో జరిగినవి, లేకపోతే ఓల్డ్ సిటీలో జరిగినవి. మోస్ట్ ఏమంటారు, చాలా ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది. ఎవరు కూడా బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఒకటి, రెండు విషయాలు చూడాలి. కొత్తగా కట్టే బిల్డింగ్స్కి సంబంధించిన ఫైర్ సేఫ్టీ, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ సంబంధించిన ఫైర్ సేఫ్టీ. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఇప్పుడు కూల్ చేస్తే, లేకపోతే ఓల్డ్ సిటీలో దాన్ని అది చేస్తే మనం ఏ విధంగా రాజకీయంగా ఎటువంటి ప్రకంపనలు సృష్టిస్తుందనేది ఒకటి తెలుసు. కానీ ఆ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ లోనే ఎట్లా ఫైర్ సేఫ్టీ ఎట్లా? ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో చాలా నివాస భవనాలు కమర్షియల్ అయిపోయాయి. దీనికి ఏం చేశారు? ఫైర్ సేఫ్టీ కోసం వేరే మెట్లు, ఫైర్ మార్గం వేరే ఒకటి క్రియేట్ చేశారు. సో అట్లా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ లో ఏ విధంగా చేయాలన్నది ఒకటి. రెండవది, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ ఎక్విప్మెంట్ ఎంత మేరకు ఉంది మన ఫైర్ ఇంజన్స్ లో? అసలు మన ఫైర్ ఇంజన్ కానీ, మన అంబులెన్స్ 108 సిచ్యువేషన్ కానీ చాలా దారుణం. నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనట్లేదు. ఈ 10-11 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా ఫైర్ అత్యంత నెగ్లిజెన్స్ కు, నిర్లక్ష్యానికి గురైంది ఏదన్నా ఉందంటే ఫైర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ వల్ల కోట్ల రూపాయల ఆస్తిని మనం ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆస్తి కంటే ఎక్కువ మనుషుల్ని, ప్రాణాలని దక్కించే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మన ఫైర్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు మాత్రమే చర్చించుకుంటున్నాం కదా. సో అంటే నిన్న జరిగిన ప్రమాదంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి భరత్. అంత పెద్ద ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు రాక ఆలస్యమైందని విమర్శలు వస్తున్నాయి. ఫైర్ ఇంజన్లు వచ్చినా సరే దానిలో ఆ ఎక్విప్మెంట్ ఎంత మేరకు ఉంది, అధునాతన టెక్నిక్స్ వాడుతున్నారు, అధునాతన టెక్నిక్స్ వాడుతున్నారు. ఫైర్ ఇంజన్స్ లో ఉన్న మన దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎంత మేరకు ఉన్నాయి? ఇవాళ రేపు ఎక్విప్మెంట్ ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు డ్రోన్స్ సాయంతో కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ సాయంతో ఇక్కడ ఉన్న వాళ్ళ మిసైల్ తీసుకుపోయి అక్కడ పాకిస్తాన్ లో వేయగలుగుతున్నాం. సో ఫైర్ ఎక్విప్మెంట్ లో కూడా మనం ఎంత మేరకు మోడర్నైజ్ గా ఉన్నాం అది చూడాలి. దానిలో నీళ్లు, ఫైర్ ఇంజన్ లో నీళ్లు పూర్తిగా లేని పరిస్థితి, అక్కడ అంబులెన్సులు లేని పరిస్థితి. అంబులెన్సులు సమయానికి లేక కార్లలో వాళ్ళని షిఫ్ట్ చేశారు, కనీసం ఆ విధంగా లేక. సో జరిగిన తర్వాత అంబులెన్స్ లో కూడా చాలా ఆలస్యంగా వచ్చాయనే టాక్ కూడా వినిపిస్తుంది. ఆలస్యంగా వచ్చాయి ఒకటి, వచ్చిన దానిలో ఎంత మేరకు ఎక్విప్మెంట్ ఉంది ఒకటి, ఇవి రెండు కూడా చూడాలి కదా. సో నేను అందుకనే అంటారా, మోస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా అత్యంత నిర్లక్ష్యానికి గురైన డిపార్ట్మెంట్ ఏంటంటే, అంటే అప్రధాన్య శాఖ. ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఒక అప్రధాన్య శాఖ. అక్కడ పంపించే డీజీని కూడా అప్రధాన్య పోస్ట్ అని చేస్తారు. అది నిజానికి చాలా ఇంపార్టెంట్. సమ్మర్ వచ్చిందంటే చాలు. నిన్న గుల్జార్ రోజే కాదు, మైలారదేవపల్లిలో జరిగింది ఫైర్ యాక్సిడెంట్, ఇంకో చోటు జరిగింది. సో సిటీలో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి కామన్. మనం కూడా మీడియా కూడా 1-2 రోజులు చర్చిస్తాం, ఆపేస్తాం, అయిపోద్ది. కానీ అక్కడ పోతున్న ప్రాణాలను గుర్తించాలి. ఢిల్లీలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, ముక్కు పచ్చలారని 10 మంది పిల్లలు ఇక్కడ చనిపోయారు. అంటే చాలా ఘోరం అసలు. అంటే ఈ కేర్లెస్ ఎవరు, ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే ఇంకెవరిది? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ప్రభుత్వానిది, అధికారులది, జిహెచ్ఎంసీది, వాటికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది. సో అంతా కూడా మామూలు నడుస్తుంది. ఎట్లా నడుస్తుందంటే నడుస్తుంది. ఇప్పుడున్న వాళ్ళదే కారణం కాదు, అంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళది కూడా డెఫినెట్ గా దీనికి కారణం. సో మనం మాట్లాడదాం. కృష్ణ